హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనుష్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ ఆర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి మనకు కావాల్సినవి, నేనైతే బీట్రూట్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, టమాటో, ఎర్రగడ్డ, దొండకాయలు తీసుకున్నాను, క్యాప్సికమ్ తీసుకున్నాను, వంకాయలు తీసుకున్నాను. ఆల్రెడీ నేను 1 గ్లాస్ రైస్ని అయితే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను సపరేట్గా. బఠానీలు కూడా ఉడకబెట్టేసుకున్నాను. నేనైతే డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పట్ట, లవంగం, జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను, బఠానీలు కూడా యాడ్ చేశాను. తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. క్యారెట్, తర్వాత బీట్రూట్ వేసాను, తర్వాత క్యాప్సికమ్ వేసాను, తర్వాత దొండకాయ స్లైసెస్ వేసాను, తర్వాత టమాటా వేసేసాను, ఫైనల్గా బ్రింజాల్ వేసేసాను, అంటే వంకాయ. అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అది బాగా ఆయిల్లోనే డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. తర్వాత సాల్ట్, నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను, తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. దాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నేను ఏదైతే నానబెట్టుకున్న రైస్ని నేను దాంట్లోకి వేసేస్తున్నాను. వేసేసి విజిల్ పెట్టుకోవడం అంతే. నేనైతే 3 విజిల్స్కి పెట్టుకున్నాను. ఫైనల్ రిజల్ట్ మీరే చూస్తున్నారుగా. జస్ట్ కన్ఫర్మ్ మీరు ట్రై చేయండి.